ఏపీఎంసీ 2024 ఎంపీసీఎన్ బైపీసీ సంబంధించి ఎగ్జామ్ అనేది త్వరలో మీకైతే ఉంటుంది కాబట్టి 19th నుంచి అండ్ బీఫార్మసీ అండ్ ఫార్మడీ వాళ్ళకైతే ఉంది అండ్ 21st నుంచి ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉంది కాబట్టి అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరైతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. ఒక 1 వీక్లో ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అందుకే ముందే వీడియో చేయడం జరుగుతుంది. అండ్ చాలామంది చెప్పే ఉంటారు, ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు, ఇంతవరకు మీకు క్లారిటీ రాకపోతే ఈ యొక్క వీడియో చేసిన తర్వాత మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీటిలో జాయిన్ అయ్యి అప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ఫాలో అయిపోతే మీరు ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయకుండా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉందో మీది మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్, లేదంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్, మీకు ఎగ్జామ్ టైం ఇస్తారు కదా, ఇచ్చిన టైంకి ఒక 1 అవర్ ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జామ్కి ఫర్ సపోజ్ మార్నింగ్ సెక్షన్ 9కి అనుకోండి, అక్కడ మీరు అక్కడికి వెళ్ళేసరికి 8:50 లేదంటే కరెక్ట్గా 9కి వెళ్దాంలే, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి చాలామంది అలా కంగారు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి టెన్షన్గా ఉండి మీరు చదివింది కూడా మర్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో బిట్స్ పెట్టేసి బయటకు వచ్చి అరే కొంచెం ముందు వెళ్ళినా బాగుండేదే అన్న ఫీలింగ్ అనేది రాకుండా ముందే వెళ్ళిపోండి. మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనేది తీసుకెళ్ళండి కంపల్సరీ. అండ్ చాలా మంది కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ, అండ్ పెన్ ఎందుకు అంటే కొంతమంది అడిగారు అనమాట, ఇంక పెన్ ఎందుకు, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా అన్నారు. అంటే వాళ్ళంత టాపర్స్ అనే అర్థం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మరి ఆన్లైన్ ఎగ్జామ్ అయినా మినిమం ఒక రఫ్ షీట్ అనేది మరి ఆన్సర్ చేయాలి కదండి, మీరు చేస్తేనే కదా ఆన్సర్ వచ్చేది. అంటే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టేస్తారా? అంత టాపర్సా మీరు? అలా అయితే అవసరం లేదు. అండ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రఫ్ పేపర్ అనేది మీకైతే ఇస్తారనమాట. రఫ్ పేపర్ ఇస్తారు, అలానే మీరు పెన్ తీసుకెళ్తే అక్కడ ప్రాక్టీస్ చేయాలి. రఫ్ షీట్ మీద మీ ఇష్టం వచ్చినట్లు ఏవి పడితే అవి గీసేసి ప్రాక్టీస్ చేయకండి. అండ్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క నేమ్ వచ్చేసి ఒక రఫ్ షీట్లో ఉంటుంది. అండ్ ఇన్విజిలేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రఫ్ షీట్ మీద సైన్ చేసి మీకు రఫ్ షీట్ అనేది ఇస్తారనమాట. అండ్ ఆ రఫ్ షీట్ అనేది మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. అండ్ చాలా మంది ఒక రకరకాలుగా ఆలోచిస్తారు, అయితే రఫ్ షీట్ ఇస్తారు కదా, పెన్ను తీసుకెళ్తున్నాం కదా, ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 160 బిట్స్ అని రాసుకొని వద్దామని చెప్పేసి చాలా మంది ముందు నుంచే ప్లాన్లో ఉంటారు. అవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు, అవన్నీ కూడా ఆలోచించే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఎలా పడితే అలా వెళ్ళకండి, అంతా ప్లాన్ చేసుకొని ముందు నుంచే రెడీ అయ్యి వెళ్ళండి. రఫ్ షీట్ వాళ్ళే ఇస్తారు, పెన్ మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఫొటోస్ అనేవి కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 to 4 ఫొటోస్ తీసుకెళ్ళి, మళ్ళీ ఒక ఫోటోనే కావాలని చెప్పేసి ఒక ఫోటో తీసుకెళ్లారనుకోండి, ఎక్కడో చోట మర్చిపోయారనుకోండి, మీరే ఇబ్బంది అవుతారు. ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు ఒరిజినల్స్ 1 సెట్తో పాటు జిరాక్స్ అనేవి 2 సెట్స్ దగ్గర పెట్టుకోండి. 1 సెట్ మీ దగ్గర, ఇంకో సెట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర, లేదంటే మీ పేరెంట్స్ ఎవరొకళ్ళు వస్తారు కదా మీతో పాటు, వాళ్ళ దగ్గర అయితే పెట్టండి. ఎందుకంటే మీ దగ్గర ఒక సెట్ మిస్ అయినా కూడా ఇంకో సెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అవైతే ప్రూఫ్ కోసం చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. మీరు ఎంసెట్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా, అది కూడా మీరైతే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ వచ్చేసి మీరు కాలేజ్ ఐడి, లేదంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, లేదంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడి కంపల్సరీ. వీటిలో ఏదో ఒక్కటైనా మీరైతే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒరిజినల్ ఐడెంటిటీ మీరైతే వెరిఫికేషన్ అయితే చేస్తారు వాళ్ళు. అంటే మిమ్మల్ని ఒక ఇది ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీరు ఏదైతే తీసుకెళ్తారో అందులో ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి మీరు అన్నట్లు. అండ్ అందులో మీ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉండాలి. మీ యొక్క నేమ్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ మిస్టేక్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చింది అనుకోండి, మీరు కాదని చెప్పేస్తారు. అందుకని చెప్పేసి ఎప్పుడు లేటెస్ట్ ఫోటోతో పాటు ఈ యొక్క ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా మీకు క్లియర్గా ఉండాలి ఫోటో అనేది, అదైతే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేసి క్యాలిక్యులేటర్స్ కావచ్చు, లాగర్థమ్ టేబుల్స్ కావచ్చు, నెక్స్ట్ సెల్ ఫోన్స్, నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. అంటే
చాలామంది కూడా అంటే సెల్ ఫోన్స్ అవన్నీ మేము తీసుకెళ్ళాలి, మాకు కాలేజ్ ఎక్కడ ఉందో ఎగ్జామినేషన్ సెంటర్ మాకు తెలియదు కదా, మేము మ్యాప్లో చూసుకొని వెళ్ళాలి, నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ ఉంటాయి లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా కూడా ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ వెళ్ళే లోపల అక్కడ గేట్ దగ్గర ఎవరొకరు తీసుకుంటారు, వాళ్ళకైనా ఇవ్వండి, లేదంటే మీతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేదంటే పేరెంట్స్ అయినా వస్తారు, వాళ్ళకైతే ఇవ్వండి. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళైతే ఇస్తారు. అదే మీరు గేట్ దగ్గర ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మీకు టోకెన్ అయితే ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు మీకు ఈ యొక్క సెల్ ఫోన్స్ అండ్ గ్యాడ్జెట్స్ ఏవైతే వాళ్ళకి ఇచ్చారో బ్యాగ్స్ అవన్నీ కూడా మీకైతే రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని సెంటర్స్ దగ్గర అయితే ఉండవన్నమాట, అవన్నీ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ లేదనుకుంటే మీరు బైక్స్ అయితే ఉంటాయి కదా, బైక్స్లో పెట్టుకొని వెళ్ళడమే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, రఫ్ వర్క్ పేపర్స్ ఎగ్జామ్ హాల్లో వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మందిలో డౌట్ అయితే ఉండొచ్చు, అండ్ మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్ని పేపర్స్ అడిగితే అన్ని పేపర్స్ ఇస్తారంటే ఎస్ ఇస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఏం చేస్తారంటే మీకు టైం వేస్ట్ తప్ప ఏముంది అంటే ఒక బిట్కి వచ్చి ఒక 1 minute అంటే ఒక 2-3 పేపర్స్ వేసి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే పేపర్స్ అయితే సరిపోతాయి. మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అడగండి, మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి SC/ST క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు కంపల్సరీగా తీసుకెళ్ళండి. అండ్ ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒకలా ఉంటారనమాట, ఈ కంపల్సరీ ఒకళ్ళు కావాలంటారు, ఒకళ్ళు అవసరం లేదంటారు, అయినా కూడా మీరు ప్రూఫ్ కోసం మీరైతే తీసుకెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళండి, ఇది వచ్చేసి మీకు వెరిఫై చేయడం జరుగుతుంది మీ యొక్క సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీ అప్లికేషన్ ఫామ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సిగ్నేచర్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. మీరు ఎంసెట్కి అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది కదా, అదైతే ప్రింట్ తీసుకొని అక్కడ వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరైతే పేస్ట్ చేయాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ కూడా వేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు అయితే చేయండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ మీరు ఇంటి దగ్గర అయినా వేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు బయట అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే గమ్ కావచ్చు, లేదంటే ఇంక్ ప్యాడ్ కావాలి కదా మీరు థంబ్ వేయడానికి, ఇవన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లేదంటే సిస్టంలో ఎర్రర్స్ వచ్చినా మీ రైట్ హ్యాండ్ రైజ్ చేస్తే ఇన్విజిలేటర్ మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఏం చేయాలో తెలియక అంటే ఇప్పుడు సిస్టంలో కొంతమంది న్యూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియంది ఏదో ఒకటి నొక్కేసి సిస్టమ్ అనేది ఆగిపోతుంది. అమ్మ నాకు ఎందుకు వచ్చిన భయం అని మళ్ళీ సిస్టమ్ ఆగిపోయింది కదా, నేను ఏమన్నా చేశాను మళ్ళీ నన్ను అంటారని చెప్పేసి అలా ఏమి ఉండకండి. ఎందుకంటే అలా సైలెంట్గా ఉండిపోయారు అనుకోండి, తర్వాత మీకే స్కోరింగ్ అనేది రావు, మార్క్స్ రావు. అంటే మ్యాక్సిమం ఎక్కువ స్టూడెంట్స్ ఇలా చేయరు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, మీ పక్కన వాళ్ళు కూడా అడగొద్దు. ఎందుకంటే పక్కన వాళ్ళని అడగడానికి కూడా రైట్ లేదనమాట. ఎందుకంటే జస్ట్ మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్విజిలేటర్ మాత్రమే అడగాలి. మీరు రైట్ హ్యాండ్ అయితే రైజ్ చేయండి, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేగాని అటు ఇటు తిరుగుతా పక్కన వాళ్ళతో మాట్లాడితే ఎలా పడితే అలా చేశారనుకోండి, మొత్తం ఇది వచ్చేసి మీరు సీసీ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట మీ యొక్క హాల్లో. ఎగ్జామినేషన్ అనేది ఒక పెద్ద ల్యాబ్లో మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ల్యాబ్కి వచ్చి ఒక 100-200 మెంబర్స్ అలా ఉంటారనమాట. అది ఎగ్జామినేషన్ ల్యాబ్ కాబట్టి ఎక్కువ మంది రాయడానికి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక సిస్టమ్స్ అనేవి అలా అలాట్ చేస్తారు నెంబర్స్ ఇచ్చి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ హాల్ టికెట్ మీద ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ మీద ఇన్విజిలేటర్ ముందు మీరైతే సైన్ అయితే చేయాలన్నమాట. టోటల్గా ఈ యొక్క డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా, ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ ఏది లేకపోయినా కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందే చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఒరిజినల్తో పాటు మీరు ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా మీరైతే తీసుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. అవసరమైనప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకెళ్లారనుకోండి అక్కడే ఉంటాయి, మీతోనే ఉంటాయి కదా. ఇప్పుడు తక్కువ తీసుకెళ్ళి ఏమన్నా తీసుకెళ్ళకుండా అలా వెళ్ళిపోయారు అనుకోండి, ఏమన్నా అవసరమైనప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వస్తారా? రాలేరు కదా. ఒకవేళ వస్తే మళ్ళీ ఎగ్జామ్కి అలా వచ్చారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ముందు నుంచే ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఇలా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు కీ అనేది వచ్చేస్తుంది మీ ఎగ్జామినేషన్ అయిన రోజు, లేదంటే నెక్స్ట్ డేనే మీకు రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడే మీరైతే చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా మనం ముందు నుంచే తెలుసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మీకైతే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అండ్ అంటే మీరు ఎగ్జామినేషన్లో ఏ ఆన్సర్స్ అయితే కరెక్ట్గా పెట్టారు లేదంటే రాంగ్ పెట్టారో కూడా
ఆప్షన్స్ అన్నీ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో. ప్రతి ఒక్కరు కూడా అందుకే ముందు నుంచే మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ హడావుడి పడకుండా వెళ్ళే ముందు కూడా అందరు కూడా షార్ట్ నోట్స్ అనేది రివిజన్ చేసుకోండి. సిడిఎఫ్ మెయిన్ అండి, కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే టీఎస్ పేపర్స్ అయితే చూశాను. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ టఫ్గానే రావడం జరిగింది. మోడరేట్ టఫ్గానే వచ్చాయి పేపర్స్. అలాగే మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి మీరు చదివింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే వచ్చో ఆ సబ్జెక్టే తీసుకొని అందులోనే మీరైతే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే చేయండి. ఈ విధంగా మీరు ఒక ముందు నుంచి ఒక ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా రెడీ చేసుకొని వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.